హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అన్నయ్య అయితే ఢిల్లీ నుంచి కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అని తీసుకొచ్చాడు. అవి ఏంటి, ఎలా ఉంటాయి అని మీకు చూపిస్తాను. చూడండి ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకొచ్చాడు, ఎలా ఉంటాయి ఏంటి అని చూపిస్తాను. చూడండి, ఇవి నూడిల్స్ అన్నమాట. ఇవి మొత్తం ఇంకా న్యాచురల్గా చేస్తారంట. సో అలా అని తీసుకొచ్చాడు ఇవి. నెక్స్ట్ ఇది కలగూర గంప అంట. దీంట్లో మొత్తం నువ్వులతో చేశారు. బాగున్నాయి, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. టేస్ట్ చూసాము. ఇవి మిల్లెట్ నూడిల్స్ అనమాట. మన మ్యాగీ టైప్ ఉంటుంది ఇది. సో మ్యాగీలా చేసుకోవచ్చు. ఇంకా ఇది దేశీ లీఫీ వెజిటేబుల్ సీడ్స్ అనమాట. ఇవి సీడ్స్ ఈ సీడ్స్ అంటే లైక్ మన పాలకూర అలా ఉంటుంది కదా, అది సీడ్స్ అన్నమాట ఇవి. ఇంకా ఇది మిల్లెట్ వర్మిసెల్లి, లిటిల్ మిల్లెట్ అనమాట. అంటే ఇది కూడా మనం తినడానికే ఉంటుందన్నమాట. ఇవన్నీ న్యాచురల్ ఫుడ్ అనమాట. మనం డైలీ వాడతాం కదా, వాటికంటే ఇది చాలా బెటర్. నూడిల్స్ అయినా మనం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొంచెం న్యాచురల్ వేలో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా న్యాచురల్ వేలో ఉన్నది తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. సో చూడండి, ఇలాంటివి తీసుకోండి. ఒకవేళ మీకు న్యాచురల్గా ఎక్కడైనా కనిపిస్తే ఇలాంటివి తీసుకోండి. మీరు జంక్ ఫుడ్ తినేవాళ్ళు, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలా న్యాచురల్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాడు. సో అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చూసామన్నమాట. అవి కూడా ఇది ఫ్రీడమ్ ఆయిల్. ఇది మన సైడ్ కూడా దొరుకుతుంది, కాకపోతే అది కొంచెం న్యాచురల్గా చేస్తారు అనేసి తీసుకొచ్చాడంట. ఇవి జొన్నలు అన్నమాట. ఇవి మొత్తం న్యాచురల్గానే చేశారంట. సో తీసుకొచ్చిండే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కొంచెం టేస్ట్ చేశారన్నమాట. అలాగే జొన్నలతో పాటు శనగలు కూడా తీసుకొచ్చాడు. సో శనగలు కూడా ఉన్నాయి, చూడండి. ఇక్కడ మన వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట నాకు. అలాగే ఈ ప్రోడక్ట్స్తో పాటు కొన్ని డిజైనర్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చిండు. అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి అన్నమాట మొత్తం ప్రోడక్ట్స్ ఇవన్నమాట. ఇంకా ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదైతే మీరు ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు కూడా కన్ఫర్మ్గా తెచ్చుకోండి. ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇంకా సో ఇవన్నమాట. మీకు స్నాక్స్ టైప్ చూపించలేదు కదా, ఇవన్నమాట. ఇంకా అన్నయ్య మీకు కప్స్ చూపిస్తానండి. కప్స్ ఇలా ఉంటాయన్నమాట. అక్కడ నుంచి తీసుకొచ్చినండి కప్స్. మీకు కానీ వీడియో నచ్చింది అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.